శ్రీధర్ బాబు తెలివిగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గాంధీకి కండువా కప్పిందెవరు? పార్టీ మారినోళ్ల పరిస్థితి తల్లకిందులైందన్న కేటీఆర్. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ, షాప్ చైర్మన్ గా రవి నాయుడు. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ. కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం సమీక్ష. హాజరైన సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్. సిట్ విధి విధానాలు ఖరారు చేసే అవకాశం. పవన్ అంటే అమితమైన గౌరవం, అనుకోని అపార్థానికి క్షమాపణలు. లడ్డూ వివాదంపై హీరో కార్తీ వివరణ. సనాతన ధర్మ పరిరక్షణకు చావడానికైనా సిద్ధం. ఈ అంశంలో ప్రకాష్ రాజుకు సంబంధమేమిటి? లౌకికవాదం అంటే వన్ వే కాదన్న పవన్. తక్కువ టెండర్ వేసిన వారిని బ్లాక్లో పెట్టాలి. పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వర్మ హాట్ కమెంట్స్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తిరుపతిలో స్వామీజీల ఆందోళన. టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట నిరసన. కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం. లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించండి. తప్పు చేశామని తేలితే పవన్ బూట్లు తుడుస్తాం. వాస్తవాలు బయటకు రావాలని అంబటి. 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారు? కల్తీపై తలో మాట ఎందుకు మాట్లాడుతున్నారు? టీటీడీని అప్రతిష్టపాలు చేస్తున్నారన్న తమ్మినేని. పవన్ వి బహుముఖ రూపాలు. పదవిలో ఉండి విమర్శలు చేయడమేమిటి? డిప్యూటీ సీఎంపై పోతిన మహేష్ ఆగ్రహం. నాడు టీటీడీని నడిపించింది హిందువులు కాదు, గొడ్డు మాంసం లడ్డూలనిచ్చారు. గోరఖ్పూర్ ఎంపీ సంచలన కమెంట్స్. జనగామ కాంగ్రెస్లో కలకలం. తన హత్యకు కుట్ర పన్నారన్న కంచె రాములు. డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిపై ఆరోపణలు. విద్యార్థినితో పీఈటీ అసభ్య ప్రవర్తన. కామారెడ్డి జీవన్ దాన్ స్కూల్లో ఉద్రిక్తత. రాళ్ల దాడిలో సీఐకి గాయాలు. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రాధాన్యత లేదని కార్పొరేటర్ల ఆందోళన. సమన్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే నాయిని. చేపల వ్యాన్ బోల్తా. ఎగబడ్డ జనం. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన. వనపర్తి నారాయణపేటల్లో డీసీఏ సోదాలు. 2 నకిలీ వైద్యుల అరెస్ట్. మందులు, స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తింపు. కానిస్టేబుల్ కారుపై గీతలు. 8 మంది మైనర్లపై ఎఫ్ఐఆర్. వరంగల్ పోలీసుల నిర్వాకం. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి. పరుగులు తీస్తోన్న రేటు. కిలో 60 నుంచి 80 రూపాయలకు అమ్మకం. ముడా కేసులో కర్ణాటక సీఎంకు చొక్కెదురు. సిద్ధరామయ్య పిటిషన్ కొట్టేసిన హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. వెస్ట్ బెంగాల్లో ఘటన. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు. 10 ప్రాంతాల్లో తనిఖీలు. నిషేధిత సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు.